నమస్తే. పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. మనం చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలో ఉన్న మహేశ్వరం నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నాం. సో ఇప్పుడే ఈ కొబ్బరి బొండల కాడ ఆగినాం, కాసేపు తలా ఒక కొబ్బరి బొండ తాగినాం. సో ఇక్కడ పెద్ద మనుషులు ఉన్నారు. సో ఊర్లలో కాబట్టి సాయంత్రం పూట ఇట్నే నిమ్మలంగా కాసేపు కూర్చుంటారు. వీళ్ళతో మాట్లాడదామని చెప్పి ఆగిన. ఏం పేరు నీ పేరు? దర్శన్. ఏం పేరు? దర్శన్. దర్శన్. ఏం పని చేస్తావే? వ్యవసాయం చేస్తా. వ్యవసాయమా? వచ్చిందా రైతు బంధు? వచ్చిందా? రైతు బంధు పడ్డదా? ఎన్ని ఎకరాలు ఉంది? 2 ఎకరాలకు పడ్డదా? 2 ఎకరాల పైన వాళ్ళే కదా ఇంకా వాళ్ళే. ఇప్పుడు నీకు రైతు బంధు వచ్చిందా, నువ్వు సంతోషంగా ఉన్నావు. రానోడు ఏమో ఏడుస్తాడు, ఇంకా రాలేదు. అంతే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు అయింది. కానీ కేసీఆర్ పోవాలని కేసీఆర్ పక్కకు పెట్టినాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి పరిపాలన? ఏమనిపిస్తుంది? ఎవరేమనిపించినా అంతే ఉంటుంది. ఇంకా ఏదేంది, ఎవరిదైనా అట్లే ఉంటుంది. ఎవరు పరిపాలన అంతే. మన ఎక్కడ బుక్ ఎవరు పెట్టరు. మన కష్టం మనం చేసుకొని తినాలి అంతే. మంచిగా ఉందా? మనం మార్పు కావాలన్నాం కదా. ఏం మార్పు ఉన్నది? 100 రోజులు టైం అయిపోయింది. ఏం మార్పు? 7 వాడిని ఉన్నాయి అంతేనా? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా. మే 13 తారీఖు పోలింగ్ ఉంది. ఎవరికి అనుకుంటారు ఈసారి? మొన్నేమో కాంగ్రెస్ పార్టీ రాబోతుంది, కాంగ్రెస్ పార్టీ కొట్టేసారు. ఇప్పుడేమనుకుంటారు? ఎట్లయితే పడకాలే కానీ అనేది ఇష్టం వచ్చిన మాకు సామి ఎవరు చేస్తారో అలాగేస్తాం. మాకు ఇల్లు లేదు, మాకు జాగా లేదు, రోడ్ లేదు, మాకు డెన్నిస్ లేదు, ఏం లేదు. మాకు ఇష్టం వచ్చినలాగే ఇస్తాం. 10 ఏళ్ళు కేసీఆర్ ఉండే డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదా? ఇచ్చిండ్రు. డబల్ రూమ్లోనే ఉన్నాం మేము. కేసీఆర్ డబల్ రూమ్లో. అంతేనా? అందులోనే ఉన్నాం. ఎవరికి వేసాం మొన్న ఓటు? కాంగ్రెస్ కేసిరా? ఎవరికో వేస్తుంది. అంతేనా? దేవేంద్రకి వేసినాం. దేవేంద్ర సవితమ్మగా ఇప్పుడు మీకు ఎమ్మెల్యే ఆమెనే కదా? ఆమె తీసి పెట్టింది మాకు కట్ట. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిందా? కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త గవర్నమెంట్ ఎట్లుంది? మంచిగా ఉందా? ఇప్పుడు మంచిగానే ఉంది. 10 ఎకరాల భూమికి పైసలు వస్తున్నాయి. మంచిగానే బతుకుతున్నాం. అంతేనా? ఏం పని చేస్తారమ్మా మీరు? మా ఇల్లు లేదు, మా సంసారం లేదు. అంతేనా? కూలి పని పోతుంటారా? పెద్ద మనిషి చనిపోయిండు. 5 ఎకరాలు 2 ఎకరాల పొలం ఉన్నది. రైతు బంధు పైసలు పడ్డాయా సార్? ఇస్తారా నాకు? ముసలోడు చనిపోయా, నాకు కొడుకు పోబెట్టకు. ఇక ఏం దీన్ని బతకాలి? ఎన్ని ఎకరాలు ఉందమ్మా భూమి? ముసలోని పేరు 2 ఎకరాల. 2 ఎకరాల్లోకి వచ్చిందంట రైతు బంధు. ఏమో ఇస్తలేరు సార్. మొన్న పోయినా. అంతేనా? మరి అందులోకి కొట్టినరో ఏమో అకౌంట్లకు ఇట్లా. ముసలోడు ముసలోను అందులోకి కొట్టిండ్రు. ఇస్తారా సార్? పోదునా ఏమి ఇస్తారేమో.